నమస్తే వెల్కమ్ టు ఎస్వి న్యూస్. వలిగొండ మండల పరిధిలోని సుంకిసాల గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి 27వ కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వేద మంత్రాల నడుమ గ్రామ పెద్దల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం పైల సంజీవారెడ్డి మనోరమ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు పైల సంధ్యారాణి, కుటుంబ సభ్యులు బుచ్చిరెడ్డి, చెరుకు శివయ్య గౌడ్, మాజీ సర్పంచ్ నరసింహ, ఈతాపారాములు, పోలేపల్లి వీరస్వామి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి, బద్దం సంజీవారెడ్డి, పాసం సత్తిరెడ్డి, కనకల కిష్టయ్య, గుట్ట చైర్మన్ నరేష్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ భీమ్లా నాయక్, తుమ్మల శ్రీనివాస్, బాతారాజు, నరసింహ, పాలకూర వెంకటేశం పాల్గొన్నారు. అందరూ మేము చెప్పే సంకల్పాన్ని చెప్పండమ్మా. ఇదే సంకల్పమే ప్రాధాన్యత. సంకల్పం ఏం చెబుతామో అది అనుగ్రహ మార్గం అవుతుందండి. అనుగ్రహం పొందాలి. ఇది అక్షర సంకల్పము అంటారు. అందరూ చెప్పండి. మా గట్టిగా చెప్పండి. మళ్ళీ మర్చిపోతున్నారు. ఇందాక అడిగినప్పుడు గట్టిగా చెప్తున్నారు, మళ్ళీ ఇంకోసారి మొదలు పెట్టినప్పుడు మర్చిపోతున్నారు. మీకు అవకాశం వచ్చినప్పుడు గట్టిగా చెప్తేనే అది పుణ్యంగా మలుస్తుంది. ఇంకొంచెం గట్టిగా చెప్పారు, సరిపోదు. ఇది ఇంకా గట్టిగా మీకు మీరు అంటే మేము అంటే విన్నారు కాబట్టి చెప్పగలిగారు. మీరు కూడా అలానే చెప్పాలి. అందరూ చెప్పండి. అక్కడ మీరు కళ్యాణం కూర్చోడానికి కలశం నడిచి ప్రథమితి వివాహాగారం ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 దేవస్య అర్ఘ్యపాద్యాగమనీయాని దత్వా ప్రాణానాయమ్య అనంతరాశ్రమాది గౌర యోగ్యతా సిద్ధ్యర్థం యజ్ఞోపవేత దేవతాభ్యో నమః గ్రంథిత్రయ దేవతాభ్యో నమః విష్ణోరగాఢవదీత్యభిమంత్రియ ఓం విష్ణోరగాఢవది విష్ణో ప్రస్థమది విష్ణో యత్రే స్వామిత్వా జ్యోరసి విష్ణో ధ్రువది వైష్ణవది విష్ణవే మా అందరూ చెప్పండి కొట్టాలి. గోవింద యజ్ఞోపవీతం భరణం పవిత్రం ప్రజాపదేర్య సహనం ఇందాక స్వీకరిస్తాను అని భక్తులు చెప్తే వినేటువంటి పరమ భాగవతోత్తముల విజ్ఞాపన వినేటువంటి ఆర్తత్రాణ పరాయణుడట పరమాత్మ. ఒకసారి మనందరం గోవింద అని చెప్పగా మా అందరూ ఇప్పుడు గోత్రనామాలు చెప్పడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ కూడా పుణ్యం కావాలి కాబట్టి ఒకసారి దండం పెట్టుకొని మీకు ఇంట్లో ఉన్న పెద్దలు పిల్లలు అందరి పేర్లు. యుఎస్ఏ సాధన పాయల మల్లారెడ్డి సాధన గారు యుఎస్ఏ గారి యొక్క ఆధ్వర్యాన ఈ టెంపుల్ కట్టడము, మరియు ఈ టెంపుల్ దాదాపుగా ఒక 30 years నుండి కంటిన్యూషన్లో మల్లారెడ్డి గారి ఆధ్వర్యాన్ని నడుస్తుంది. 27వ వార్షిక దినోత్సవం జరిగింది ఈరోజు. గత 30 సంవత్సరాల నుండి మల్లారెడ్డి గారు సప్త సముద్రాల అవతల్లో ఉన్నటువంటి మల్లారెడ్డి గారు యుఎస్లో ఉండి కూడా ఒక మన జన్మభూమి, మన భూమి, మన ఊరు, మన వాళ్ళు అనేటువంటి ఇదితో ఇక్కడ ఇంతమందికి అంటే దేవుని యొక్క కృప కావాలి, దేవుడు ఇక్కడ ఉండాలి. మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఎక్కడ మన ఏడుకొండల పైకి పోవటం ఎంతమందికి సాధ్యమవుతుంది, ఎంతమంది కాదు అనే ఉద్దేశంతో ఇక్కడ తాను కట్టించి తన డబ్బుతో కట్టించి ఇంత చేసిండ్రు. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇట్లాంటి దాత 1,00,000 కూడా ఉండరు. ఇప్పుడు సప్త సముద్రాల అవతల ఉండి కూడా మన మాతృభూమి మీద, మన భూమి మీద ఆలోచన చేసేటువంటి వ్యక్తులు చాలా తక్కువ. వారికి, వారి కుటుంబానికి భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉండి ఆయురారోగ్యంగా, వ్యాపారంగా, తర్వాత ఆరోగ్యంగా ముందుకు పోవాలని భగవంతుని కోరుతూ నమస్కారం చెప్తున్నాను. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా మేమందరం కూడా హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడల్లా ఒక 100 members లేడీస్ని గ్యాదర్ చేసుకొని తీసుకొచ్చినందుకు వాళ్ళకు ప్రసాదాలు, భోజనాలు
పెట్టి పంపించినందుకు చాలా చాలా వాళ్ళు సంతోషపడతారు. ప్రతి ఇయర్ ఒక నెల ముందు ఉండగానే మీరేంటి కళ్యాణానికి ఈసారి చేస్తున్నారా, ఏంటి బ్రహ్మోత్సవాలు అవుతున్నాయా, మమ్మల్ని పిలుస్తారా పిలువరా అనే కార్యక్రమానికి మమ్మల్ని పిలుచుకోవాలి, మమ్మల్ని అందరినీ రమ్మనాలి అని వాళ్ళ సంతోషంతో మమ్మల్ని ఎంతో కృషి చేస్తుంటే వాళ్ళతో పాటు కూడా మేము కూడా కృషి చేసి అన్నదానం అనేది అవకాశం ఇచ్చిన మల్లారెడ్డి మామగారికినో మా సొంత ఊరు మామయ్య చేసిన ఈ పుణ్యానికి మేము కూడా చాలా చాలా రుణపడి ఉంటాము. కానీ ఇక్కడికి వచ్చినా కానీ ఒక్క దేవస్థానం అని అనుకున్నారు, కానీ అన్ని దేవస్థానాలు అన్ని గుళ్ళు ఉన్నాయి కాబట్టి దానికోసానికి మాత్రం జనం చాలా సంతోషంగా ఉంటున్నారు. కానీ బాగా ఉంటుంది. కానీ ఈ బ్రహ్మోత్సవాలు అయినప్పుడు మాత్రం మాకు ఎంత అవకాశం అంటే చాలా మంచి అవకాశం. ఇక్కడికి రావడం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. దాదాపు 27 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉంది. మరి పైల మల్లారెడ్డి గారు ప్రవాస భారతీయుడు, మరి ఇక్కడ వారు కట్టించిన ఆలయం, కుటుంబ సభ్యులు కూడా అందరూ వచ్చింది. ఒకసారి కూడా గొప్పగా ఇక్కడ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. సరే, మరి ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే, సరే స్వామివారి ఆశీస్సులతో ప్రాంతమంతా కూడా బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి, మూసి పునరుజ్జీవ కార్యక్రమం జరగాలి. అతిపెద్ద సమస్య ఈ ఉమ్మడి నల్గొండనే కాదు, తెలంగాణ ప్రాంత వాసులు హైదరాబాద్ నగరం. మరి అదే కాకుండా ఇక మనకు సంబంధించిన సాగునీరు కాలువలు ఇవన్నీ కూడా అంతా సుభిక్షంగా ఉండాలి, అందరూ బాగుండాలి స్వామివారి ఆశీస్సులతో. ఇంకొక విషయం ఏంటంటే, విశాల రోడ్ ఒదిగొండ నుంచి రోడ్డు ఇక్కడ అటు మోతుకూరు రోడ్ నుంచి ఇటు చిట్యాల రోడ్, నల్గొండ రోడ్ అంటే ఈ 2 రోడ్లను కనెక్ట్ చేయడానికి ఒక డబల్ రోడ్ మరి పైల మల్లారెడ్డి గారు వారు కూడా చెప్పడం సూచించడం, సోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా జిల్లా మంత్రి R&D శాఖ మంత్రి కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మేము ఎప్పటి నుంచి వాడుతూ ఉన్నాం. దానికి డబల్ రోడ్ శాంక్షన్ మరి దాదాపు 36 కోట్లతోటి 30 పై కోట్లతోటి శాంక్షన్ కూడా చేసాం.